నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నగాం జరిగిన గాను శ్రీ నోముల సోమయ్య సార్ గారు, శ్రీమతి నోముల సులభ అమ్మ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్రద్ధ వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మహస్య లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులు ఆకలి తీర్చడానికి ఆ శ్రీరాముని ఆశీస్సులతో శ్రీ నోముల సోమయ్య గారి తల్లి గారు 6/9/2024 నాడు కీర్తి శ్రీమతి నోముల రంగనాయకమ్మ గారి వర్ధంతి సంవత్సరిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి శ్రీమతి నోముల రంగనాయకమ్మ గారికి వారి సంవత్సరిక ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ వారికి స్వర్గభావి చెందిన మనసారా కోరుకుంటూ నమస్సు మాంజలి. అలాగే కీర్తి శ్రీ నోముల రామయ్య గారికి కూడా నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ వారికి స్వర్గభావి చెందిన మనసారా కోరుకుంటూ నమస్సు మాంజలి. అలాగే కీర్తి శ్రీమతి నోముల రంగనాయకమ్మ గారి వారి వర్ధంతి సంవత్సరం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గభావి చెందిన మనసారా కోరుకుంటూ నమస్సు మాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదువారి భూములు ఎల్లప్పుడూ చిరునవ్వులు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీ భౌతికంగా మానవుడి దూరమైన మీ మధుర స్మృతులు మా మధురన సదా ఆపదిలం. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గభావి చెందిన మనసారా కోరుకుంటూ నమస్సు మాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ నోముల సోమయ్య సార్ గారికి, శ్రీమతి నోముల సులభ అమ్మ గారికి, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్రద్ధ వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసలు దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరని మనసారా కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి నోముల సులభ అమ్మగారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నన్ను కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర మరియు కుశలమ్మ గారికి పాదవందనం చేసుకున్న 365 రోజులు నిత్యనం జన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తాను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు కుశలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్రద్ధ వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు కుశలమ్మ గారికి ప్రత్యేక దినం తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ నోముల సోమయ్య సార్ గారు, శ్రీమతి నోముల సులభ అమ్మ గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ బనానా, స్వీట్ బాదుషా, అలాగే రైస్, అలాగే వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ. సుఖీభవ సుఖీభవ. అన్నదాత సుఖీభవ. సుఖీభవ సుఖీభవ. అన్నదాత సుఖీభవ. బుచ్చమ్మ